వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతు చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
ప్రసిద్ధికరమైందో ఎంత శుభస్కరమైందో ఇది లోకానికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో ఇది అందరికీ తెలుసు. అందుకే ఆ ఘట్టాన్ని వినబోయే ముందు ఆ పరమేశ్వరుని యొక్క అన్వయసో ఈ రామకథను మీకు మనవి చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆ భగవంతుడైన రాముని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పాత్రం కావడమే ప్రతి మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం. అందుకే ఏ యథామాం ప్రపద్యంతి తాం తథైవ భజామ్యేకం ననువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎంత లేదు అంటారు అంటే దీంట్లో ఒక అర్థం ఉంది. మరి ప్రేమగానే ద్వేషంగా లేనప్పుడు దుష్టుల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు, శిష్టుల్ని ఎందుకు రక్షిస్తున్నాడని మనకి అనుమానం రావచ్చు. దానికే స్వామి సమాధానం చెబుతాడు. ఎవరిని శిక్షించడం లేదు, నేను ఎవరిని రక్షించడం లేదు. ఎవరి పుణ్యాలు వారు అనుభవిస్తున్నారు, ఎవరి పాపాలు వాడు అనుభవిస్తున్నారు. ఇది ఎంత మాట అండి! ఇంతకంటే మించిన మాట సమాధానం వేరు మార్గం లేదు. అందుకే సగుణ నిర్గుణ పరమాత్మ స్వరూపుడైనటువంటి దేవ అంతగుణ గంభీరుడైనటువంటి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవలేలుగా పోషించినటువంటి ఆ గీతా విధానం. కాబట్టి ఈ చక్కని విధానంతో ఆ శ్రీనివాసుని ధ్యానం చేసి వెంటనే కాలచితం కాకుండా సుందరాకాండ ఘట్టం ప్రారంభం చేస్తాం. మహానుభావుడు మన ఈవో గారు కేశవులు గారు చక్కని క్రమశిక్షణతో నిన్న రథోత్సవం ఎంత కన్నుల పండుగ జరిగిందో ఎంతో కాలం నుంచి నేను వస్తున్నాను, ఎంతో కాలం నుంచి చూస్తున్నాను కూడా. కానీ నిన్నటి దినం జరిగినటువంటి రథోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరిగింది.
దాని గురించి వర్ణించాలంటే మాటలు చాలు. అంత అద్భుతంగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో ఏ గొడవ లేకుండా ఏ ప్రశాంతమైనటువంటి విధానంతో ఆ రథోత్సవం జరగడం ఇది అందరికీ ఆనందం కలిగించి నాకు ఎంత అనుభూతి కలిగిందో ఆ వినాయకుడు తెలుసు, ఆ వెంకటేశ్వరుడు తెలుసు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ నాయన. అందువల్ల ఆ పరమేశ్వరుడైన శ్రీనివాసుడు ధ్యానం చేస్తూ వెంటనే కథా ప్రారంభించారు. శ్రీ వెంకట రమణ నీకోసమెల్తో వెతికామురా శ్రీ వెంకట ఒక్కసారి మారా నీకోసమెల్తో వెతికామురా శ్రీ వెంకట ఒక్కసారి మారా తరుమూలవాసినం భావయామి పరమానందం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర జతమస్తకాంజలిం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర జతమస్తకాంజలిం ఆత్మవాది పరిపూర్ణలోచనం మారుతున్న ఆంజనేయమతి జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఆంజనేయం రామాంజనేయం ఆంజనేయం శ్రీ ఆంజనేయం చెప్పాడు. రాముడు సుందరుడు, సీతాదేవి సుందరి, హనుమంతుడు సుందరుడు, రామనామము సుందరుడు. ప్రతి క్షణము కూడా పరవశించి పాడుకునేటువంటి అనుభూతికరమైనటువంటి ఆ నామం అతిలోక సుందరం. కాబట్టి అందుకే సుందరాకాండ అనేటువంటి ఆ పేరుకు ఆ ఘట్టానికి అది విధానమైంది. ఇందులో ఎంత పరమార్థం ఉందో మీరే ఆలోచించుకోవచ్చు. నిన్నటి రోజు వారి వధ సుగ్రీవుడి పట్టాభిషేకం అయిన తర్వాత అప్పటికి వర్షాకాలం వచ్చేసింది. అంటే మామూలుగా వర్షాకాలం 4 నెలలు,
ఎండాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అంతే, ఈ రోజుల్లో కూడా అంతే అనుకోండి. కానీ 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం. సుగ్రీవుడు పరుగున వచ్చేసాడు. అంటే కొన్ని రామాయణాల్లో లక్ష్మణుడు కోపంతో వచ్చి సుగ్రీవుడి మీద ఎగిరినట్లు ఇదంతా ఉంది. నామదాస్ గారు అట్లా రాయలు. ఎందుకంటే ఆ సుగ్రీవుడు ప్రేమతో భక్తితో వచ్చి రాముడికి నమస్కారం చేసి అన్నట, రాఘవ, ఆ మహాతల్లి తార తన భర్తతో పాటు సహగమనము చేసే. ఇది బాగా గమనించండి మీరు రామాయణంలో. అంటే వాల్మీకంలో లేదు, కానీ ఆదిభట్ల వారు రచించినటువంటి రామాయణం అది వాల్మీకంలో కూడా దాంట్లో ఉండేటువంటి పరమార్థాన్ని విశదీకరిస్తాడు. తార పరంపజించింది. తరువాత నేను రాజ్యకార్యాన్ని విముఖించేసి బ్రహ్మచర్య వ్రత దీక్ష తీసుకొని నిన్ను సీతను కలిపేంత వరకు నేను ఒకే నిశ్చయంతో ఉన్నాను రాఘవ. కాబట్టి నీ సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగడం నేను ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యమో రామచంద్ర. అందుకే ఆలస్యమైంది, నన్ను మన్నించు. కొన్ని రాజకార్యాలు చక్కబెట్టడంలో ఆలస్యమైంది, నన్ను మన్నించు. ఇప్పటికే నా సైన్యాన్ని 4 దిక్కులు పంపించాం. 3 దిక్కులు వెళ్ళారు. ఇంకా ఒక దిక్కు దక్షిణ దిశగా వెళ్ళేవాడు హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీరుడు, శిశుడు, గజుడు, గవాక్షుడు, ఇటువంటి వాడు ఉన్నారు. వీళ్ళలో నీకు నచ్చిన వాడిని, నువ్వు మెచ్చిన వాడిని ఏదన్నా ఆడవాళ్ళకి పంపించవయ్యా అని అనగానే శ్రీరామచంద్రమూర్తి చూచాడు. అలా మహానుభావులైందండి, మహాభక్తులు, మహావీరులైనటువంటి వాడు చూసి, నాయనా బాబు నువ్వు కూర్చోరా, నాయన నువ్వురా, నువ్వు దాని పోతే నువ్వు కూర్చో, నువ్వు లేచి ఎందుకు ఇబ్బంది పడతావు. హనుమంతుడిని పిలిచాట రాముడు వారు. నాయన హనుమా ఇలా రమ్మన్న. ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాండి, రామనామమే శ్రీరామనామీ అవతారకమే రామనామ చరణామృత పానమి రక్తి ముక్తి జీవన్ చాలు భవబంధములను వాయగజోలి, భవబంధములను వాయగజోలి, సకల కలామ కోరంగ రామ రామ రామనామనే రామనామనే రామనామ రామనామనే రామనామ రామనామనే రామనామ రామ వచ్చి రాముని ఎదురుగా నిలిచాడు. రాఘవ, పిచ్చి కోతిని, నన్నెందుకు పిలిచావు రామా, నన్నెందుకు పిలిచావు, నన్ను పిలిచిన కారణం ఏమిటన్నాడు. నాయనా, ఆ మహానుభావుడు ఆ మాట అనగానే శ్రీరామచంద్రుడు అన్నాడు, హనుమ నాకు నీకన్నా ఆప్తుడెవడన్నా, నన్ను విరహాటి గడుపు నావదేవన్నా, హనుమ నాకు నీకన్నా ఆప్తుడెవడన్నా. ప్రాణాలి ఇల్లాలిని బాపుకొంటిని, ప్రాణాలి ఇల్లాలిని బాపుకొంటిని, ఆలవై పరీక్షమునకు తగకుచుంటిని. రక్కసు చేతంజామితి కాకవలసిన, రక్కసు చేతంజామితి కాకవలసిన, నిత్యంగా సౌఖ్యమికు నీటకలసిన, హనుమన్నాకు నీకన్న ఆపుడెవరన్నా. మహావీరుడు నీవే, నీవు తప్ప ఈ కార్యం ఎవరు చేయలేదు. ఆయన ఆంజనేయ
రాముల వారు అంటున్నాడు ఆంజనేయ స్వామి. అంటే మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. ఈ భానువారం రోజున ఈ రోజున ఈ సుందరాకాండ మీరు ప్రత్యేకంగా వినాలి. ఎందుకంటే ఇది సంపూర్తిగా లంకాదహనం వరకు ఈ ఘట్టం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. 51 రూపాయలు ఘట్టంగా సమర్పణ చేస్తూ వచ్చే సాయంత్రం రాత్రికి సప్తస్వర ఆర్కెస్ట్రా కమ్మని పాట కచేరీ కూడా ఏర్పాటు చేశారు వారు. ఆ పాట కచేరీని మాకు సుపరిచితులైనటువంటి గంగరాజు గారు తిరుపతి నుంచి మాకు మొన్నటి నుంచి అప్పటి నుంచి పరిచయం, చాలా సంవత్సరాల నుంచి ఎంతో విశేషంగా ఆ ఉభయదారులందరూ కూడా, అందరి పేరు నాకు తెలియవు, ఏమో అనుకోవద్దండి, వారందరూ కూడా ఎంతో భక్తిగా ఈ ఉభయదారు 51 రూపాయలు భక్తిపూర్వకంగా సమర్పించి ఈనాటి ఉభయాన్ని జయప్రదంగా నెరవేరుస్తూ ఆ వినాయకుడు అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారికి అనంత శుభం ఇచ్చి ఆ పార్వతీరమణుడు, ఆ పరమేశ్వరుడు, సర్వలోకేశ్వరుడైనటువంటి వరదరాజ స్వామి శ్రీనివాసులు వారి సర్వదా కచేరీ అయిన తర్వాత, పాట కచేరీ అయిన తర్వాత మళ్ళీ గోపాలకృష్ణ వారిచే సారంగధర నాటకం, బ్రహ్మాండమైన నాటక ప్రదర్శన కూడా ఉంటుంది. తపనంపల్లి నుంచి మడవలి రాజయ్య కుమార్తె రాజేశ్వరి చాలా సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతో అభిమానంతో ఆదరించినటువంటి సోదరమై చక్కగా ఈ ఫలపుష్ప తాంబూలతో 10 రూపాయలు కర్తంగా సమర్పించి ఆ మహానుభావుడి ఆత్మశాంతి కలిగి వారి కుటుంబానికి, వారికి సమస్త శుభములు ఆయురాల గురించి సర్వదా చల్లగా రక్షించాలని మనసారి నాయనా ఆంజనేయ, నా జానకి నీకు కనిపిస్తే నా మాటగా నా చేతతో చెప్పు. ఏమని? నిన్ను వాసిన మొదల్ నీ భక్తకున్ బ్రతుకంతయున్ సప్పనయ్యనను నీ పతికిందిరిగి నిన్ను చూడగలిగిడి ఆశ మాత్రమే వసురాపెనను. జనకు పూదోటలోన మేము పరస్వరము చూచుకున్నది జ్ఞప్తి కిందెచ్చుకొనుమను. చెన్నటి కాకాసురుడు నన్ను శరణు పొందిన విధము మధ్య ఎందుంచుకొనుమను. నాయన ఆంజనేయ, సీతకు ఈ ఉంగరము ఇచ్చి, నాయన హనుమ, సీతకు ఈ తీసుకో, సీతకు ఈ ఉంగరము ఇచ్చి ఎంతలో వచ్చేదో త్వరనేను హనుమా. ఈరోజు జరిగి మీరు వినే సుందరాకాండ ఘట్టం, ఈ అవకాశం మళ్ళీ మనకు దొరకడం కష్టం. మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో ఏమో, ఇది మంచి అవకాశం, ఏమాత్రం సందేహించొద్దు భక్తుడా. ఒక్కసారి జయ రమారమణ, ఎందుకంటే పరమేశ్వరుని సన్నిధానంలో ఆ భగవన్నామ సంకీర్తన, అందులో రామనామ సంకీర్తన వినడం, అది ఎన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యము, ఎంత సుకృతమో మనకు అందరికీ తెలుసు. అందుకే ఆ తెలిసిన విషయాన్ని మరొకసారి నొక్కి వక్కాడిస్తూ ఆ విధానంతో, నాయనా ఎంత తొందరలో వస్తావో ఈ ఉంగరం తీసుకోమన్నా. అప్పుడు ఆంజనేయ స్వామి చూశాడు, రామా ఏ తండ్రి ఆ ఉంగరం ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చాం కదా ఆయన, తీసి ఇచ్చాడు. మళ్ళీ ఏదని ఇస్తావేమో అని రామముద్రికే నాకు ముఖ్యం అని శ్రీరాముని చరణములకు నమస్కరించి జాంబవంతాది వీరులతో దక్షిణ దిశగా బయలుదేరాడు మహావీరుడైనటువంటి ఆంజనేయ స్వామి. రామా శ్రీరామ గుణరామ, జై జయ రామ్ జానకి రామ్, జై జయ రామ్ జానకి రామ్, సీతారాం సద్గుణరాం, జై జయ రామ్ జానకి రామ్, సీతారాం సద్గుణరాం. రామ శ్రీరామ, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్. ఒక్క క్షణం సంధ్య పడకుండా భక్తులు రామనామ స్మరణ కరతాళములు వేస్తూ రామచంద్రుణ్ణి మీరు ధ్యానం చేశారంటే, రామనామ సంకీర్తన నోరారా మనసారా ధ్యానం చేశారంటే వినాయకుణ్ణి ప్రత్యక్షంగా మిమ్మల్ని ఇక్కడ చూపిస్తాం.
మన వినాయకుడు చూపిస్తాం. అలా చూపించకపోతే నన్ను ఊరవతలకి ఇంటే సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు మాత్రం కాసేపు ఉంచి ఒక క్షణం, ఎక్కువ శ్రమ లేకుండా ఒక క్షణం, ఓకే ఒక్క క్షణం ఎక్కువసేపు. రఘుపతి రాఘవ రాజా రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా పతిత ईश्वर अल्लाह तेरे नाम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान रघुपति राम राम जय राजा राम 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 जय राजा राम रावण संहर सीताराम जय रघुपति మాకంటే బాగా వినాయకుడిని చూడు అంటే అంటే మీకు తెలుసు ఇంక మనసులో ఉంది. అయితే ఈ వినాయకుడిని చూశారు కాబట్టి ఇక ఇంతకంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి ఏం కావాలి? అందుకే ఆ భగవన్నామస్మరణ చేస్తూ జాంబవంతాది వీళ్ళతో అలా బయలుదేరి అనేక పర్వతములు, అనేక చెట్లు, అనేకమైనటువంటి నదులు దాటుకుంటూ ఆ జానకి వెతుకుతూ బయలుదేరి వారు చూసిన చోటే చూస్తూ సముద్రంలో లోపలికి వెళ్ళి చూసేదట జానకి. ఎక్కడైనా జానకి ఉండేమో ఆకాశంలో 5-6 రాముడు పైకి వెళ్ళి అక్కడ చూసే జానకి. మళ్ళీ అక్కడి నుంచి చెట్లు, అనేక పుట్టలు, అనేకమైనటువంటి ఆ చెట్లు ఆకులు, కొమ్మలు, కాయలు విరిచేస్తూ ఆ విధంగా సంచరిస్తూ ఉన్నారు. ఆ జానకములు వెతుకుతున్నారు. వెతికి 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 నీళ్ళు అనుకోలేదు, ఆహారం అనుకోలేదు, అన్నం అనుకోలేదు, వెతకాలి, శీతముని వెతకాలి, పట్టుదల దీక్ష. అంతవరకు వాళ్ళకి ఆకలి నిద్ర లేదనమాట. మనం రామకార్యార్థం వచ్చాం, ఆ కార్యాన్ని నెరవేర్చాలి. వాళ్ళ పట్టుదల చూడండి. ఆ పట్టుదలలో ఆకలి నిద్ర మనకు తెలియదు. మనకు కావాల్సింది ఏమిటి? అనుకున్న కార్యం సాధించాలి. అది కొంతమందికి అట్లా ఉండదు. ఎవరాబాయ్ నీకు మన వెంకటరామయ్య 100 రూపాయలు అప్పు ఉన్నాడు తీసుకురా అంటే, వెంకటరామయ్య లేకపోతే ఎట్లా నాన్న అన్నాడు కొడుకు. అంటే చెప్పి చూడండి, వాళ్ళు ఆకలికైనా ఓర్చుకున్నారు కానీ దాహానికి ఓర్చుకోలేకుండా ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూచారు. ఎక్కడో దూరంలో పాతాళంలో నుంచి నీళ్లు వస్తుంది. అక్కడ నీళ్లు లేని వాళ్ళంతా అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ చూశారు. అక్కడ నీళ్ళే ఉన్నాయి, నిప్పులే ఉన్నాయో లేదు తెలియదు. ఏమైనా దాహానికి వరవలేక ఒక కోతి దూకేసి, ఒక కోతి దూకాడు, ఇంకో కోతి వరుసగా వరుసగా దూకేసి దూకేసి పోతూనే ఉన్నాయి లోపలికి పాతారు. అప్పుడు అయ్యో ఇదేదో ప్రమాదంగా ఉంది రామ అంటూ ఊపిరి బిగబట్టి యోగాభ్యాసం హిమతో రాముని శానించుచు ఏపటి ఆమడలు లోనికి పోయి. అప్పటికి యోగాభ్యాసం తెలిసినటువంటి కోతులు మర్కటులు కాబట్టి, దేవత అంశ సంభూతులు కాబట్టి ఊపిరి బిగబట్టి 50 ఆమడలు లోపలికి పోయారు. 50 ఆమడలు లోపలికి వచ్చి అప్పుడు గాలి వెళ్తురు వచ్చిందట. అమ్మ బతికే ఉన్నావు రామా, బతికే ఉన్నామని అనుకుంటూ మెల్లగా ఎదురుగా చూశారు. ఎదురుగా బ్రహ్మాండమైనటువంటి దివ్యంతపురం. ఆ అంతఃపురంలో 1000 మంది దాసీల మధ్యలో పట్టుపరుపుల మీద కూర్చొని వేద వాయిస్తూ రామనామస్మరణ చేస్తుందట స్వయం ప్రభ అనేటువంటి గంధర్వ కన్య. ఇది బాగా గమనించండి మిత్రుల. రామ జయ రమ రామ రఘురామ రాక్షస కుల కలశం సోమ సోమ సద్గుణ స్తోమ నీరధశ్యామ పట్టాభిరామ విజగంత నామ తులసీధర ధామ రామ. ప్రహ్లాదన
పల్లిక చేద భవనాథనాథ తమ పాద పద్మ సంపాదిత సాధు జన కరుణా కరుణా అంతే. ఆ రామావస్మరణ చేస్తున్న ఆయమ్మను చూశారు. అమ్మ నీవే సీతవా దశాశ్వర నీతవా. వీళ్ళెప్పుడు సీతాదేవిని చూడలేదు కాబట్టి అమ్మా జానకమ్మ ఇదేనా తల్లి, ఇంత దూరం రావణుడు నేను ఇక్కడ దాచిపెట్టాడా, అమ్మ ఆ రావణుని జయించి నేను తీసుకెళ్తాను అని ముందుకు వస్తుంటే జాంబవంతుడు అన్నాడు, వీళ్ళలో పెద్దవాడు జ్ఞాని. ఆయన అంటాడు, భర్తను ఎడబాసినటువంటి పతిభర్త ఇంత సంతోషంగా ఆనందంగా గానం చేయదు ఈమె సీతాదేవి కాదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన తాత పెద్దవాడిపోయాడు, ఆయనకు మధ్య చంచలమైపోయి నమ్మలేదు మాట్లాడు. అయ్యన్ని మనం పట్టించుకోడు, ఇవే సీత. అమ్మ నీవే సీతవా దశాసుర నీతవా అఖిల లోక మాతవా మాయమ్మ నమ్ముమా మేము రఘునాయకుని దూతలము ఇమ్మహీతలమైన ఎత్తగల కోతులము తల్లి నీ వడనేల దాశరథి ఇల్లాల కల్లగాదు నిన్ను నీ కాంతుతో కూర్చదము ప్రహ్లాదుని రావణుని బట్టి తెగటార్చదము అమ్మ నీవే సీతవా. చక్కని భావన చూడండి నాన్నదాసు. అమ్మా నీకేం భయం లేదమ్మా, ఆ రావణుణ్ణి చించి చెండాడి నీకు విముక్తి ప్రసాదిస్తాం, నిశ్చింతగా ఉండు తల్లి అని దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ అమ్మ లేచి, నాయన మీరు అనుకున్నట్టు నేను సీతాదేవిని కాను. పాపం నిప్పు మీద నీళ్లు తల్లినట్లు అయిపోయింది. ఆ అమ్మ మాట్లాడి ఒకసారి మరవాడు ఇందిరే ఎట్లా తిరగండి సార్, ఎట్లా ఆంజనేయ వరద గోవింద కాదు, నేను స్వయం ప్రభాని గంధర్వకన్యం, నా చెల్లెలు హేమప్రభ, మేమిద్దరం దేవలోకంలో ఉండేవాళ్ళం. ఒక సమయంలో ఈ పాతాళం పరిపాలించి మహానుభావుడు మయుడు మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చాడు. అందులో నా చెల్లెలు హేమప్రభ కొంతకాలానికి దేవలోకానికి వెళ్ళిపోయింది. నేను మాత్రం బ్రహ్మదేవుడికి వచ్చి తపస్సేశాను. బ్రహ్మదేవుడు నీకేం వరం కావాలమ్మా అన్నాడు. నాకు రామదర్శనం కావాలన్నాను. సీతమ్మని వెతుక్కుంటూ వానరులు దారిని వస్తాను, వాళ్ళ వల్ల నీకు రామదర్శనం అవుతుందని చెప్పారు. అమ్మ నీ దర్శనం ఏంటి, మాకు రామదర్శనానికి నాయన మీ దర్శనం అయింది, నేను రామదర్శనానికి వెళ్తాను అనేది ఆయన స్వయం ప్రభు. వాళ్ళన్నారమ్మా నీవేమో రామదర్శనం అయిపోతావు, మరి మాకు దారి ఏమిటి, మా దారి ఏది మనది నాయన నాకు ఏమి తెలియదు. అయితే అందరూ చెప్తూనే రావణుడు సీతాదేవి ఎత్తుకొని వెళ్ళారు, ఆ సంగతి నాకు తెలుసు. అయితే మీకు ఉపకారం చేస్తాను, ఏమిటంటే అందరూ కళ్ళు మూసుకున్నారంటే మిమ్మల్ని అందరినీ సముద్రం ఒడ్డుకు చేస్తాను. సముద్రం ఒడ్డుకు చేరిన తర్వాత సీతాదేవి ఎక్కడుందో మీరు అక్కడ తెలుసుకోండి మీ యొక్క జ్ఞానంతో. అంతవరకు నా శక్తి. సరేలేమ్మా, ఏదో గుడ్డిలో మెల్ల అంటారే, గుడ్డిగా ఉంటే అసలు కనిపించదు, మెల్ల ఉంటే ఒకటిగా కనిపించి రెండుగా కనిపించదు, ఏదో తల్లి పుణ్యం అలాగే. అయితే అందరూ కళ్ళు మూసుకున్నారు కానీ ఒక్కడున్నాడు వికటుడనే వాడు ఒక కన్ను మూసి ఒక్క కన్నుతో చూస్తున్నాడు. ఈ అమ్మ ఉంటుందో పారిపోతుందో అని వాడి ఆలోచన, వీడి సందేహం అన్నమాట, సందేహప్రాయం. ఒక్కడ చూస్తున్నాడు. వీడు ఎడం కన్ను మూసుకున్నాడు. ఈ ఎడం ప్రక్క ఉండే వాళ్ళంతా మాయమై అంతా సముద్రం ఊడి చేరుకున్నాడు. వీడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. వీడు అనుకున్నాడు, ఒరే అమాయకులారా, రెండు కళ్ళు మూసుకోబట్టి మీరు మూసుకున్నారు, నేను మహా తెలివేరుడు కాబట్టి ఒక్కను మూసి ఒక్కంటే అమ్మా మా వాళ్ళు వదిలేదు తల్లే, మా అమ్మ ఏనైనా నువ్వు వెళ్ళలేదా, రెండు కళ్ళు మూసుకోలేదా తల్లి, ఒక్కడిని మూసుకున్నావు. నీ పేరేమైనా ఎక్కడు, సరే రెండు కళ్ళు మూసుకోవాలని నేను పొడుచుకుంటాను తల్లి, వద్దునైనా కళ్ళు మూసుకొని ఆయన మూసుకోండి వెంటనే మిగతా వాళ్ళు ఈయనకంటే ముందు వెళ్ళారు కదండి, వాళ్ళు మెంబర్స్ లెక్క పెట్టుకుంటున్నారు. మన వాడు ఒకటి వికటుడు లేడని, వికటుడు ప్రత్యక్షంలే. ఎవరా నువ్వు ఎందుకంత ఆలస్యం చేసేవాడు? వాడు నేనేం లేదండి, కాసేపు అక్కడ ఉన్నాను, 2 ఇడ్లీలు 3 బకెట్ల సాంబార్. ఎందుకంటే ఇడ్లీలు 2, 3 బకెట్ల సాంబార్. ఎంత సాంబార్ తిన్నా దాని డబ్బు లేవు అన్నమాట. అలా కడుపుండే తిని కాఫీ తాగి వస్తున్నాను. బాగా మంచిది ఆయన. ఇప్పుడు మనం అంతా సముద్రంలో చేరాం.
ఇక్కడి నుంచి సీతాది ఎక్కడ ఉందో మనకి తెలియదు. అయితే ఇక మనం ఇప్పటికే 4 రోజులు పూర్తయి ఇక మనం ఏ ముఖంతో వెళ్ళి రామునికి మనం చూపించం. అందువల్ల హనుమ కలిగినటువంటి రాముని స్మరిస్తూ సముద్రమునకు ప్రాణమప్పగించి వెడలిపోవుటే మన మార్గం అనించి, సముద్రమునకు ప్రాణాలు అప్పగించి రామనామ స్మరణతో ప్రాణాలు విడిచేటువంటి మంచిదని నిశ్చయం చేసుకొని వాళ్ళందరూ గర్భాసనాలు వేసుకొని చావడానికి సిద్ధమైపోయారు. చావడానికి రెడీగా ఉన్నారు. వీడున్నాడే ఒక్కను మూసి ఒక్కను తెలిసినాడు. ఓ రామయ్య, నువ్వు ఎందుకు పుట్టావయ్యా? పుడితే పుట్టావు కానీ సీతమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు అరణ్యాసానికి ఎందుకు వచ్చావు? వచ్చిన వాళ్ళు చావు సూర్పనకు ముక్కు చూడు ఎందుకు కోసావు కానీ రావణుడు వచ్చి ఆ సీతమ్మ ఎత్తుకెళ్ళాడు. ఆ జటాయు ఎందుకు అడ్డుపడేవాడు రెక్కలు విరిగి చచ్చేవాడు, చావకుండా నీకు ఈ సంగతి చెప్పి తెచ్చాడు, మా ప్రాణాన్ని తెచ్చాడు అని ఘోరంగా ఏడుస్తాడు. జటాయువు పేరు వినగానే ఆ ప్రక్కనే ఉన్నట ఆ జటాయు యొక్క సోదరుడు చంపాతి, నాయనా ఓ వానరులారా ఇలా రాండి, ఓ మహాపక్షి, ఓ మహాపర్వతం లాగుందట ఆ పక్షి, వానరులారా ఇలా రాండి. అప్పుడు వీళ్ళంతా వచ్చి చూస్తే రెక్కలు లేకుండా ఉండేటువంటి ఆ పక్షిని చూసి, పక్షిరాజా నువ్వెవరు? నా పేరు సంపాతి, నా సోదరుడే జటాయువు, మేమిద్దరం ఒకప్పుడు ఆకాశానికి పందెములు వేసుకుని ఎగిరినప్పుడు సూర్యుని వేడి వల్ల నా తమ్ముడికి ప్రమాదం కలుగుతుందని నా రెక్కలు అడ్డు పెట్టాను. నా రెక్కలు కాలిపోయి నేను చంద్రమయముని అనేటువంటి ఆశ్రమంలో పడిపోయాను. ఆ తర్వాత జటాయువు ఏమైపోయాడు నాకు తెలియదు. మీ వల్ల జటాయువు రామ కార్యార్థంలో ప్రాణాలు విడిచిపెట్టారని విన్నాను. చాలా ఆనందమైంది. అటువంటి తమ్ముడిని కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే నాకు రెక్కలేవు, నన్ను మీరందరూ నన్ను మీరందరూ తీసుకెళ్ళి సముద్రంలో ఉంచితే నాకు రెక్కలు వస్తాయి, అప్పుడు నా సాయం నేను చేస్తాను. అప్పుడు ఈ వానల్లో మొత్తం ఈ వాన సైన్యం అంతా కూడా ఆ పక్షిరాన్ని తీసుకుని వెళ్ళి ముంచలేక సముద్రంలో బ్రహ్మాండమైనటువంటి రెక్కలు డబ్బు కొట్టుకుంటూ సముద్ర జలం అల్లకల్లోలం చేస్తూ అలాగే గగనానికి లేచింది. ఆ పక్షి లేచి చుట్టూ చూచింది. లంకాపురిలో అశోకవనిలో సీతమ్మకు తీరని చెరలాయే. లంకాపట్టణంలో నువ్వు రాముడు వెళ్ళి ఆ జానకీదేవి జాడ తెలుసుకుని రావచ్చు, నీకు శుభం దొరికాక నాకు సెలవు అని ఆ పక్షురాజు విడిపోయాడు. జయ ఇందిరారమణ మాట వినగానే నలుపతియామట తుమికత నన్నుచు నలుడు పలికే ముదమున్నా, నలుపతియామట తుమికత నన్నుచు నలుడు పలికే ముదమున్నా, ఇంపుక ఏ పతియామట తూకి నలుచు నీళ్ళు పలికేను. మైముడు ఏ పతియామట తూకి నలుచు పలికే విధమున్నా, విజ్ఞానమున దైతుడంతను విశ్వతం భయముదమున్నా. నలుడు 50 ఆమడ చూస్తాడు నీరుడు, 60 ఆమడ మైనుడు, 60 ఆమడ బీజుడు, ఇట్లా వరుసగా 75 ఆమడ 75, 80 ఆమడ 80 ఆమడ అంతవరకు. ఇంకా ఆ పైన మాత్రం వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు జాంబోన్ కూడా అన్నాడు, నాయనా నేను 100 ఆమడ సముద్రం కూడా నాకు లెక్కలోంది కాదు. ఒకప్పుడు ఒక మహర్షిని చంపడానికి ఒక రాక్షసుడు ఒక పర్వతాన్ని వేశాడు. ఆ మహర్షిని కాపాడడానికి నా మోకాలు అడ్డం పెట్టాను. అప్పుడు నా మోకాలకు తగిలి ఆ పర్వతం పిండి అయిపోయింది. అప్పటి నుంచి మోకాలు కొంచెం నొప్పి, అది ఇప్పటికీ ఆ నొప్పి ఉంది. ఇప్పటికీ 90 ఆమడ దూగుతారన్నాడు. తాత నువ్వు ముసలివాడివి కాదు తాత, ముద్దపప్పులాడివి, నువ్వే అసలు శిశలైన వీరుడు తాత, నువ్వద్దు పెద్దవాడివి, నీ కొత్త ఆయుధం. అప్పుడు అంగరుడు అన్నట, యువరాజు యువాలి కుమార్, నేను 100 ఆమడ సముద్రం దాటి వెళ్ళగలను కానీ తిరిగి వచ్చుట నమ్మకము లేదు అన్నాడు. దీనికి చిన్న కథ ఉందండి. అదేం కథ అంటే, ఈ వాలి రావణుడు ఇద్దరు స్నేహితులు ఒకప్పుడు. ఎందుకంటే ఇద్దరు పరస్త్రీ పరంగనారతులు కాబట్టి ఇద్దరు స్నేహితులు. వీళ్ళు ఆనందంగా ఉండేవాడు, స్నేహంగా ఉండేవాడు. ఆ స్నేహంతో ఉండేటప్పుడు వాలి కుమారుడు అంగరుడు, ఈ రావణుడి కొడుకు అక్షయుడు, వీళ్ళిద్దరూ చదువుకోవడానికి వెళ్ళేవాడు స్కూల్కి.
ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ అచ్చడి జేబులో పప్పర్మెంట్లు బిస్కెట్లు బాగుండి ఈ మధ్యలో వెళ్ళిన తర్వాత ఈ అంగడుడు వాడి దగ్గర ఉండే బిస్కెట్లు పప్పర్మెంట్లు లాక్కొని ఈ సంగతి గురువుతో చెప్పామంటే తోలు చేస్తాను కొట్టి వాడిని రోజు ఈ దెబ్బలు తింటూ ఈ దెబ్బలు భరించలేక వెళ్ళి గురువుతో చెప్పాడు. అప్పుడు గురువు అన్నాడు, రే వాడు బలహీనులని బాధపడుతున్నావు కాబట్టి ఈసారి నువ్వు చేయి చేసుకున్నా అంటే వాడి మీద నీ తల వేయి ఒక్కలే మన కానీ శాపించు. ఆ శాపం చేత ఇప్పటికీ నేను వెళ్ళానంటే ఆ చేయి వస్తాడు. వచ్చినప్పుడు నేను చేయి చేసుకుంటే ప్రమాదం, నాకు మరణం తప్పదు. వెళ్ళమంటే వెళ్తాను. నువ్వు ఎవరాదు, నువ్వు వెళ్ళడానికి వెళ్ళే. మరి ఎవరు వెళ్తారు? ఎవరి కార్యాన్ని సాధించే వీరులు అంటే అప్పుడు జాము అంటున్నాడు, అసలైన వాడిని మర్చిపోయావు నాయన అన్నాడు. ఎందుకంటే తన బలము తనకు తెలియనట్లుగా కూర్చున్నటువంటి మహావీరుడు శాపవశాత్తు విజ్ఞాన కలిగేటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఇది మనకందరికీ తెలుసు. ఒకప్పుడు నారాయణమూర్తికి ఈశ్వరుడికి పోటీ పడదట. కలిగినటువంటి గార్ధబాసుడైనటువంటి రాక్షసుడిని నేను చంపుతాను అన్నాడు నారాయణమూర్తి. నువ్వు చంపలేవు, వాడు నా భక్తుడు అన్నాడు ఈశ్వరుడు. నేను చంపుతానని నారాయణుడు చంపాడు. చంపేటప్పటికీ అందువలన ఈ ఈశ్వరుడు నారాయణమూర్తికి దాసుడు అవుతాను అన్నాడు. అందుకే ఈశ్వరుడు ఆంజనేయ స్వామిగా అవతరించాడు అని ఒక చిన్న కథ, దాన్ని సంక్షిప్తం చేశాను. జయ ఆంజనేయ. లేకపోతే ఈ అమ్మ ఆ వాయుదేవుని గురించి ప్రార్థన చేసిందట. ఎవరు? ఈ ఆంజనేయ. ప్రార్థన చేసేటప్పటికి వాయుదేవుడు శివుని తేజస్సును ఆమె చేతి ఎందు పడవైచిన మృంగి అని. అంటే శివుని తేజస్సు వాయుదేవుడికి ఎలా వచ్చింది అని ఒక చిన్న కథ. దానికి ఒక చిన్న కథ ఉందండి. అదేమిటంటే ఒకనొకప్పుడు తారకాసుడు రాక్షసుడు వాడు చెలరేగి దేవతలందరినీ బాధపెడుతూ ముల్లోక నుండి కూడా ఇబ్బంది చేస్తుంటే అప్పుడు వెళ్ళి బ్రహ్మదేవుడు మొదలుపెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు అన్నాను, నాయన పార్వతీ పరమేశ్వరుడికి ఇప్పుడే కళ్యాణం అయింది, వాళ్ళకి పుట్టినటువంటి కుమారుడే ఆ తారకాసురుని చేపడాడు, కాబట్టి మీరు వెళ్ళి శివుణ్ణి ప్రార్థించండి. సరే మెల్లగా ఈ దేవతలంతా అగ్నిహోత్రుని ప్రార్థించి అగ్నిదేవుని వేడుకొని, అయ్యా మీరు వెళ్ళి మా మొర శివుడితో చెప్పండి, పరమేశ్వరుడితో చెప్పండి. సరే అప్పుడు ఈ అగ్నిహోత్రుడు వాయుదేవుని సహాయం కోరుకున్నాడు. వాయుదేవుడు సహాయం కోరుకొని ఇద్దరు భయపడుతూనే పార్వతీ పరమేశ్వరుడు ఉండే గదిలోకి అడుగుపెట్టారు. చంద్రశేఖర చంద్రశేఖర్ చంద్రశేఖర పాహిమా, చంద్రశేఖర చంద్రశేఖర్ చంద్రశేఖర రక్షమా, రక్తసానుశరాసన రజతాగ్ని శృంగ నికేతనం శక్తినీకృత పన్నయేశ్వర మచ్చుతారసాయకం క్షిప్రదగ్ధ పురత్రి త్రిశాలైరభివందితం చంద్రశేఖరమాశ్రీ మమ చింకరిష్యతి వయ్యమః. నమః శివాయ. పంచపాదప పుష్పగంధ పలాంబుజద్వయ శోభితం బాలలోచన జాతపాద దగ్ధమన్మద విగ్రహం వస్పదిగ్ధ కళేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రీ మమ చింకరిష్యతి వయ్యమః. నమః శివాయ. దేశజం భవరోగిణాం పదాపద అపహారిణం దక్షయజ్ఞ వినాశం జగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రద సకాల సంజయ ప్రథమం చంద్రశేఖరమాశ్రీ మమ చింకరిష్యతి వయ్యమః. నమః శివాయ. ఓం నమః శివాయ. అడుగు పెట్టగానే పార్వతీదేవి మగవాళ్ళు వచ్చారని గబక్కం దూరంగా లేచిపడింది. అప్పుడు శివుడు కోపించి, మేము ఏకాంతంగా ఉండే సమయంలో మీరు ఈ విధంగా ప్రవేశించావు కాబట్టి ఓ అగ్నిహోత్ర ఇదిగో నా తేజస్సు తీసుకో అని తన తేజస్సును అగ్నిహోత్రుడి మీద వదిలాడు. అప్పుడు అగ్నిహోత్రుడు ఆ తేజస్సు భరించలేక వాయుదేవుని సహాయం కోరుకొని ఈ ఇద్దరు ఆ శివుడి తేజస్సును నర్మదా నదీ తీరంలో ఒక చోట పడిపోయింది. ఆ పడిపోయినటువంటి తేజస్సు మంటలు మండుతుందట. మంటలు మండుతుంటే మంచి చలికాలం. ఆ చలికాలంలో సప్తఋషుల్లో ఆ వశిష్ఠుని భార్య అరుంధతి తప్ప మిగతా 6 మంది షడ్గర్గులు అంటారు. ఆ షడ్గర్గులు నీళ్ల కోసం వచ్చారు.
నీళ్ళ కోసం వచ్చి ఈ మంటలు చూసి చలి కాచుకుందామని ఆ మా బిందెలు అక్కడ పెట్టి ఆ మంటల ముందు కూర్చునే వరకు వీళ్ళు శివుని తేజస్సు వీళ్ళు లేనవి వెంటనే సజ్జల గర్భం, వెంటనే గర్భాలు ధరించి వెంటనే సంతానం 6 మంది బిడ్డలు కన్నా. 6 మంది బిడ్డలు కన్నా అయ్యో ఈ బిడ్డలు కానీ తీసుకెళ్ళామంటే మన భర్తలు ఊరుకుంటారా అని ఆ బిడ్డలను అక్కడే వదిలిపెట్టి వీళ్ళు నీళ్లు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మార్గంగా వచ్చారట పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ చూచినాట ఈ బిడ్డ ఎవరినాట, వాడు మన బిడ్డలే తిని తీసుకో అనే వరకు ఆ అమ్మ ఆ 6 మంది బిడ్డల్ని అలాగే ఒకేసారి పట్టుకుని పైకెచ్చింది. 6 ముఖములు 12 చేతులతో అతడు సుబ్రహ్మణ్యేశ్వరుడై జయ రమారమణ గోవింద, ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. షడాననం చందన లిప్తగాత్రం మహౌజసం, వాడి కెలవేడలో పరమేశ్వరుడు సమస్త శుభములు ఛాయరాజ్యం ఇచ్చి సర్వదా వారి ఉత్తర బ్రాహ్మణపల్లి నుంచి ఈ వేణుగోపాల్ పిల్ల గారు వారి ఆత్మశాంతికి రిటైర్ టీచర్ గారు నిమిత్తు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవతలకంతా అధిపతి వెంటనే తారకాసురుని భజించి ఆ ముల్లోకములకు ఆనందాన్ని చేకూర్చి దేవతల్ని ఆదరించారు. అప్పుడు ఆ తరువాత ఆ దాంట్లో మిగిలినటువంటి వాయుదేవుడు సాయంగా వచ్చాడు కానీ ఆ వాయుదేవుడు ఆ యొక్క శివుని తేజస్సును అంజనాదేవి చేతిలో పండు రూపంగా వేశాడు. ఆ ఎమ్మ మింగగాని ఆ మహాతల్లి గర్భము దాల్చి నవమాసములు మోసి ఆంజనేయుని గదే జయ ఆంజనేయ ఆంజనేయుడిని ప్రసవించింది మహాతల్లి. ఆంజనేయుడిని ప్రసవించగానే మనకు ఇంకా రాబోయే తరమునకు సృష్టికర్త అన్నమాట ఆయన ఈ ప్రపంచానికి. ఎందుకంటే ముల్లోకములకు అధిపతి అయినటువంటి వాడు ఆంజనేయుడు, సమస్తమైనటువంటి ప్రపంచానికి శిఖుడైనటువంటి వాడు ఆంజనేయుడు. అటువంటి మహానుభావుడు ఆయన జన్మించి పుట్టగానే ఈ తల్లి పాలు సాలక అమ్మ నానా ఇబ్బంది పడుతూ అమ్మా పాలు అంటుంటే ఈ పోరు వళ్ళాక అమ్మ సూర్యమండలం చూపించి వరేనైనా అదిగో పండు తినరా, అదిగో పండు అయినప్పుడు సూర్యమండలానికి ఎగిరి పట్టుకో వస్తూ ఉంటే ఆ సందర్భంలో సూర్యుడి కింద కలిగినటువంటి గ్రహణం, సూర్యగ్రహణం, రాహు సూర్యుడిని మింగడానికి వస్తూ ఉంటే ఆంజనేయ స్వామి చేశాడు, నేను తినే పన్ను వీడెవడో పట్టుకోవడానికి వస్తున్నాను. వెంటనే సూర్యుని వదిలిపెట్టి రాహు మీద పట్టాడు. ఆ రాహు వెళ్ళి దేవేంద్రుడితో మొరపెట్టుకున్నాడు, పుయ్యో ముర్రో. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధమున హనుమంతుని కొట్టి అన్నాడు. అదే హను అంటే దవడు అన్నమాట. హనుమంతుని కొట్టే వరకు ఆయన మూర్ఛాటుడు పడిపోగానే అప్పుడు వాయుదేవుడు తన బిడ్డను అన్యాయంగా ఈ విధంగా పడగొట్టాడని ఆ ఆంజనేయ స్వామి తీసుకుని భూలోకంలో పర్వత గుహలో వాయుదేవుడు దాగుకునేటప్పటికీ లోకంలో ప్రపంచంలో గాలి ఆగిపోయింది. ఏమండి, అన్నం లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకుండా కొన్ని గంటలు ఉండొచ్చు, గాలి లేకుండా ఒక క్షణం బ్రతకగలమా? ఒక క్షణం జీవించగలరా? ఒక క్షణం గాలి లేకపోతే ఏమైపోతుందండి? ఎక్కడ కూర్చున్నోళ్ళకే, నిలబడ్డవాడు నిలబడ్డట్లే, కూర్చున్నవాడు కూర్చున్నట్లే, వాయించేవాడు అంటే అక్కడ కూర్చున్నట్లే, అంతే. టీవీలో ఉండేవాడు చూస్తున్నట్లే. ఎందుకంటే ఆ వాయుదేవుడు ప్రజ్ఞాత్మని, ఆ గాలి మనకు ప్రాణాధారం, అది లేకపోతే అంటే అందుకే అన్నారు పెద్దవాడు. ఒక మహానుభావుడు ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు ఈ వాయువు గాలి ఉంటేనే, ఈ ప్రాణవాయువు ఉంటేనే శరీరానికి విలువ, అది లేకపోతే ఒక క్షణానికి విలువలేదు. దీనికి ఉదాహరణ, ఒక ఆయన కొత్తగా చెప్పులు కొనుక్కొని వెళుతున్నాడు. మంచి వర్షం అట, బ్రహ్మాండం వర్షం కురుస్తుంటే ఈ చెప్పులు తడిచిపోతాయని అక్కడ పక్కనే వరండా ఉంటే ఆ వరండా దగ్గరికి వెళ్ళి అయ్యా చెప్పులు తడిచిపోతాయి, 100 రూపాయలు ఇచ్చి కొన్నాను తెచ్చి ఆంజనేయ స్వామిని బ్రతికించి అన్నారు. ఆంజనేయ స్వామిని బ్రతికించి అనేక వరములు ఆయనకు ప్రసాదించి బ్రహ్మాస్త్రము చేత బ్రహ్మదండము చేత మరణం లేకుండా బ్రహ్మదేవుడు, నారాయణాస్త్రం చేత దివ్యాయుధముల చేత మరణం లేకుండా నారాయణమూర్తి, పరమేశ్వరుడు నేనే హనుమంతుడే నేను అని చెబుతూ మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, వీళ్ళందరూ కూడా దేవతలు, 33 కోట్ల దేవతలు అతనికి వరములిచ్చి ఆశీర్వదించి అర్థం తరవయ్యారు. అప్పటికే చాలా చిన్న వయసు, చాలా చిన్నవాడు ఆంజనేయ స్వామి. ఆ సందర్భంలో ఆయన చిన్న వయసులో ఈ అల్లరి చిల్లరి పనులు చేసుకుంటూ కొంతమంది తపస్సు చేస్తుంటే వాళ్ళ గడ్డాలు కొట్టి లాగేది,
మీసాలు కొట్టి తాగేది. వాడు తపస్సు చేసుకుంటే కాళ్ళు పైకి తలకాయ కిందికి అన్నమాట. ఇట్లా చిన్న పిల్లలు చేస్తుంటే ఈ మహర్షులు లోకోపకారి ఇతన్ని ఏం అనకూడదని వాళ్ళు మౌనంగా ఊరుకుంటున్నారు. అప్పుడు ఒక మహర్షి అన్నారు, నీ బలము నీకు తెలియకుండా పోవుగాక అని చెప్పించాడు. అంటే ఇది శాపం కాదండి, శాపం లాంటి వరం అన్నమాట. ఈ దీంతో పూర్తిగా అల్లరి మానేశాడు. అలా అంత చిన్న వయసులో అల్లరి మానేసి ఎంతో జాగ్రత్తగా ఎంతో క్రమశిక్షణగా విద్య నేర్చుకోవాలి అనే పట్టుదలతో తిన్నగా సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి సూర్యనారాయణ, నవవ్యాకరణము నీ దగ్గర నేర్చుకోవాలని ఆయన అన్నాడు. నాయన నేను ఒక చోట ఉండను, ఉదయాది నుంచి అష్టాదికి ఉదయం తిరుగుతుంటాను, నాతో పాటు నువ్వు తిరిగి నేర్చుకుంటావన్నా. తిరుగుతాను అట్లా ఉదయాది నుంచి అష్టాది ఉదయానికి అలా తిరిగి నవవ్యాకరణ పంచుడయ్యాడు మహానుభావుడు ఆంజనేయుడు. అందుకే అన్నారు చూడండి, నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను మీకు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సూర్య నమస్కారం వల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది, సూర్యుని యొక్క అనుగ్రహం. సూర్యుడు అంటే కర్మసాక్షి, కనిపించే ప్రత్యక్ష దైవం, మనకు అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత, అన్ని విధాల శుభాన్ని చేకూర్చేవాడు. కాబట్టి సూర్య నమస్కారం తప్పకుండా చేయాలి. అదేవిధంగా నవగ్రహముల్ని కూడా ప్రస్తుతించాలి. ఆ నవగ్రహముల అనుజ్ఞ కూడా, అనుమతి, ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. మీరు గమనిస్తున్నారు, ఆ నవగ్రహముల యొక్క కోపానికి గురి అయినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని కష్టాలతో ఇబ్బందులు పడ్డారు, ఇదందరికీ తెలుసు. కాబట్టి ఆ నవగ్రహముని స్తోత్రం చేస్తూ ఈ సూర్య భగవాన్ని తెల్లవారు లేచి చక్కగా ఆ సూర్యోపాసన నమస్కారం చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకొని బతికున్నంత వరకు ఆరోగ్యంగా ఉన్నాం, వెళ్ళిపోయేటప్పుడు ఆనందం విడిపోదు. అది మనం ప్రతి మనిషి కోరుకోవచ్చు. ఎందుకంటే ఎవడు శాశ్వతంగా బ్రతకడు. కానీ బ్రతుకున్నంత వరకు ఆరోగ్యాన్ని ప్రసాదించు పరమేశ్వర, నిన్ను ధ్యానిస్తాం, నిరంతరము ఆ మనస్సును విధానం చేసుకుందాం. అలా అటువంటి మహావీరుడి నవవ్యాకరణ పండితుడయ్యాడు ఆంజనేయుడు. మనకు ముగ్గురున్న వ్యాకరణ పండితుడు. వాడు సూర్యుడు, రెండవది ఆంజనేయ స్వామి, మూడవది రావణ బ్రహ్మ. అలా మహావీరుడైనటువంటి ఆంజనేయ స్వామి, అటువంటి వీరాధివీరుడు మన ఆంజనేయ స్వామి. జయ ఆంజనేయ వరద గోవింద. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతము తోడుకరు చెలిమియ కరువై వలపే అరుదై జగరిన హృదయమి శిలయే పోగా నీవెస తెలిసి నీరగ నిలిచి తోడుకరు మారుతి ఉడికితివేని సపోత్ఫలోకముల గిరగిర సుడిబడి తిరుగకున్ని ప్రక్కితివేని యథోభువనముల దట్టముగా అట్టగట్టకున్ని యుదితివేని మహోదధులన్నీ పరైమింట చగరకున్ని వృద్ధితివేని మేరుధరాధరం పైన మరితుమ్రై మచ్చమాయకున్ని సత్య సంకల్పుడవు మనోజవుడవు కామరూపివి అప్రతిహత గతివి నీవు హనుమ నీవు సాక్షా శివుడవు లెమ్మా. బాలమల్లాచిన వసుధాతలం వెళ్ళ గిరగిరంచు గిర్రుమనియే వాయువేగం ఉన్నబడి రాగ భూజముడు తలమంచు పెళ్ళుమని కేగింగు మెరయంగ దేహ తంతులు చూడ ఏ చెట్టుముగ దోచే దేవ వినుత కుంభక
కన్నుండు నిన్ను చూచి గుండెలోన గురుల కాంతుల రవములు గుళ్ళుమని మాచవరవాస కోటి మన్మథ విలాస కేసరీ పుత్ర హనుమంత కీర్తివంత వచ్చే భూమి నుండి రక్త కంతో చూడ భీకరాకారులు పెరిగిల్చి తుమ్ములో చెడుచి పెళ తరువులు పెళ్ళగలగ జలచర తంత్రము శైల తంత్రము సకల తంత్రములు వికలములు వేగమే పోగొట్టి విమలాత్మ హనుమంత రక్షింపకుంటివా రాముడా అంజనీ గర్భ సంభవ ఆత్మదాసు తప్పులన్నీ మన్నింపు దండమయ్య మాసవరవాస కోటి మన్మథ విలాస కేసరీ పుత్ర హనుమంత కీర్తివంత మరచిపోయినా వ్యక్తికి తెస్తూ ఉంటే ఆంజనేయ స్వామి శరీరం పుడుతుంటే రామ్మని ఆయన శరీరం పెరుగుతూ ఉండేట. ఆ పెరుగుతూ ఉండేటువంటి సమయంలో ఆవిర ఓ ఆంజనేయ జయ జయ జగదేక వీర హరిహర బ్రహ్మ స్వరూప రుద్రాంశ సంభవ అగ్నిజాత గర్భోదయ అనినందన కేసరి ప్రియ అంజనీ వరపుత్ర రౌద్రాకార్యత్రోత్రయ సర్వేజ్య భీతాంచలి హేమ మంజిక కౌపీనధర పంచమనరోహిణిపతి దళకర ధరేత సువర్ణ రక్త ఖచిత కుండలాభరణ అలంకార గండ స్థాయిక కపికుల సార్వభౌమ కపిరాయ భద్ర ఉదయమాత్రండ కపుణోద్ధత ప్రచండ చతుర్ముఖ పంచముఖ చతుర్భుజ సంక్రమణ విద్వారక నిర్జరానిక పర సమూహ ప్రభాకరోపదేశ పండిత నిరాఘాట ప్రవీణ కాంచనాద్రి శిఖరాసన ఉదయాశీల కడిత పాదద్వంద భానుదత్తు స్మర్చలంగ సుగ్రీవ కార్యవాహక దుర్తరామ అంగుళీయక సౌమిత్రి ప్రాణరక్షక ఆపదోత్థానక మేఘరంజిత గుండాఖ్యవాహక ప్రవీణ ప్రళయార్క దురిత జీమూత ప్రళయభంజన నీలభూత ప్రేత పిశాచ మద విభంజన దుష్ట నిగ్రహ స్వాంత తుమపూడి వాస జీవంత హనుమంత మాం పాహి విజయీ భవ దిగ్విజయీ భవ సముద్రలంఘన ప్రతాపశాలిగాయ భూతం విమత్తలంకినీవత విత్తసార సత్తమ సముద్రలంఘన ప్రతాపశాలిగాయ విమత్తలంకినీవత విత్తసార సమస్తదేవసార సత్యచిదాపన ప్రవీర రామనామసార దేవనా జయ వీర హనుమాన్ జయ మారుతి జయ వీరాంజనేయ. మహావీరాలే అనగానే ఒక్కసారి రామ్ భూమి ఆకాశము నిండిపోయాడు ఆంజనేయ స్వామి. శరీరమంతా తానే విధానమైపోయింది. మహావీరుడైన ఆంజనేయ స్వామి ఒక్కసారి చూచాడు. ఓ వీరులారా నిశ్చింతగా ఉండండి. రాము కరుణ అపార భవ